ప్రజలు ఎంతో ఆనందంగా, ఎంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి ఈరోజు గెలిపించడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఈ కడప నియోజకవర్గం విషయానికొస్తే అసలు సీఎం రిలీఫ్ ఫండ్ల పంపిణీనే జరగలేదు. పాపం బాధితులు, పేదోళ్ళు, ఇక్కడ గెలిచిన వ్యక్తి పాత ఎమ్మెల్యే ఇంటికెళ్తే నేను సీఎం రిలీఫ్ ఫండ్ సంతకం పెడితే నీకు అర్థం నాకు అర్థం అని డీల్స్ చేసుకున్న పరిస్థితిలో గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నడిచిందని ఈ సందర్భంగా మీకు అందరికి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచిన రోజు నుంచే ఇప్పటి వరకు దాదాపు 3 కోట్ల పైచిలకు సీఎం రిలీఫ్ ఫండ్లు ఈ కడపలో పంపిణీ చేయడం జరిగింది. ఎవరు వచ్చినా బాధితులు, పేదలు ఎవరు వచ్చినా కూడా ఏ విధమైన రెఫరెన్స్ లేకున్నా కూడా వాళ్ళ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్స్ తీసుకొని వాటిని ప్రాసెసింగ్ చేసేసి మళ్ళా వాళ్ళకి వచ్చిన చెక్కులను పంపిణీ చేయడం జరుగుతా ఉంది. మీరు చాలా తెలివిగా, విజ్ఞతతో మనకు పని ఎవరు చేస్తారు అనేది ఆలోచన చేసుకొని ఓట్లేస్తే ఆ పరిపాలన ఇంత గొప్పగా ఉంటది. మీరు ఏమాత్రం వాళ్ళు వీళ్ళు చెప్తూ ఇది మా వర్గం, మేము వీళ్ళకు ఓట్లు వేసుకోవాలని చెప్పేసి వాళ్ళ మాటలు వింటే మన ఫ్యూచర్ దెబ్బతింటది. మీ ఓటు మీది సింగిల్ ఓటు. మీ ఓటు మీరు ఆలోచించుకొని మనకు పని ఎవరు చేస్తారో వాళ్ళకి వేసుకోవాలా. చెప్తా ఉంటారు చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళ యొక్క స్వార్థం కోసం మనకు నేర్పుతా ఉంటారు. కానీ మీరు ఎక్కడే కానీ డీవియేట్ కాకూడదు. ఈరోజు మీరు ఆలోచించుకొని ఈరోజు ప్రభుత్వాన్ని మార్చి ఈరోజు మాకు సుస్థిరమైన ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం కావాలనుకొని ఆలోచించుకున్నారు కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్పి మీకు అందరికి గుర్తు చేస్తున్నాను. ఇంకొక విషయం, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తను సూపర్ 6 పథకాలు ప్రకటించినారో ఒక్కొక్కటి గత 5 సంవత్సరాల నుంచి ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం చేసి అస్తవ్యస్తం చేస్తే ఆ యొక్క ఆర్థిక వ్యవస్థను ఒక దిద్దుబాటు చర్యలు చేసి వాటిని కొంచెం సరిచేసి ఏ విధంగా చెప్పామో ఆ విధంగా 4000 పింఛను గెలవక ముందు నుంచి 3 నెలల ముందు నుంచే ఇస్తామని చెప్పాము. ఆ విధంగా 4000 పింఛను ఇస్తూ వికలాంగులకు 3000 నుంచి 6000 పెంచి వికలాంగులకు 6000 పింఛను ఇస్తూ, అలాగనే కొంతమంది పూర్తిగా బెడ్రిడన్ అయిన వాళ్ళకి 10 నుంచి 15,000 పింఛను కూడా ఇస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం విజయవంతంగా ముందుకు సాగుతా ఉంది. ఇది మంచి ప్రభుత్వం అంటే. దాంతో పాటు దీపం పథకం కింద మహిళలకు 3 సిలిండర్లు ఇస్తామన్నాం. దాంట్లో చాలా మంది తీసుకుంటా ఉండారు. దాంట్లో కొన్ని కరెక్షన్స్ ఏమన్నా ఉంటే ఇప్పుడు కూడా చేసి ఇంకా మెరుగుగా ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరం ప్రయత్నిస్తున్నాం. ఈరోజు మీరు అందరు గమనించింటారు, తల్లికి వందనం దాదాపు అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అవహేళన చేసిన వాళ్ళ ముక్కున వేలేసుకునే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి తల్లికి వందనము ఇస్తూ ముందుకు సాగుతా ఉంది. ఎందుకంటే పిల్లోళ్ళు బాగా చదువుకుంటే వాళ్ళే రేపటి భవిష్యత్తుకి పునాదులు అవుతారనేది స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం వెళ్తా ఉంది. అందులో పిల్లోళ్ళ స్కూళ్ళ సంబంధంగా స్మార్ట్ కిచెన్స్ పెట్టడం కానీ, అలాగనే పిల్లోళ్లకు మధ్యాహ్నం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద సన్న బియ్యంతో అన్నం పెట్టడం కానీ, దానికోసం స్మార్ట్ కిచెన్స్ ఇప్పుడు మన కడపలోనే స్మార్ట్ కిచెన్స్ యొక్క ప్రోగ్రామ్ ని ప్రయోగాత్మకంగా మొదలు పెట్టాము. ఇందులో భాగంగానే 2 రోజుల క్రితం నారా లోకేష్ గారు వచ్చేసి 5 స్మార్ట్ కిచెన్స్ ను ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఇందులో ఆ చుట్టుపక్కల ఉన్న 10 కిలోమీటర్ రేడియస్ లో ఈ యొక్క ఒకటే కిచెన్ లో అన్నాలు వండి అక్కడికి పంపించే విధంగా ఈ రోజు అరేంజ్మెంట్ చేస్తున్నాం. అలాగనే పిల్లోళ్ళకి మంచి చదువు ఉండాలని చెప్పేసి ఈ రోజు పుస్తకాల్లో కూడా పాఠ్యాంశాల్లో కూడా మార్పులు తెస్తూ మంచి స్కూల్ డ్రెస్ ఇస్తూ మంచి బ్యాగులు ఇస్తూ ప్రతి ఒక్క దాంట్లో మార్పులు తీసుకొస్తూ దశల వారీగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు గాని, నారా లోకేష్ గారు గాని ముందుకెళ్తా ఉన్నాము. అలాగనే ఈ రోజు అన్నదాత సుఖీభవ కింద కూడా రైతులకు డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగనే ఇక్కడ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు జాబ్ మేళా చెయ్యాలని మాకు ఒక కండిషన్. మా సొంత ఖర్చులతో 20,000 లక్షలు ఖర్చు అయితే 20 లక్షలు, 30 లక్షలకు అయితే 30 లక్షలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క నియోజకవర్గంలో జాబ్ మేళా చెయ్యాలా.
ఎక్కడో మన పిల్లోళ్ళు డిగ్రీలు చదువుకున్నాక ఎక్కడోకో పోయి ఎతుక్కొని ఇబ్బంది పడకుండా మన ఊర్లో మనమున్న ఊర్లో జాబ్ మేళా పెడితే దాదాపు 50-60 కంపెనీలను అక్కడికే తీసుకొచ్చేసి అక్కడికక్కడే వాళ్ళకి కావాల్సిన అభ్యర్థులు సెలెక్ట్ చేసుకొని పోయే విధంగా నేను చంద్రబాబు నాయుడు గారిని మొన్న 2 నెలల క్రితం కలిస్తే బాబు గారు జాబ్ మేళా పెట్టావా అని అడిగారు. ఫిబ్రవరి మాసంలో పెట్టా అంటే ఇది ఒక స్కెడ్యూల్ లాగా ముందుకు తీసుకోవాలా, ప్రతి ఒక్క సంవత్సరం పెట్టాలని. ప్రతి ఒక్క సంవత్సరం జనవరి ఫిబ్రవరి మాసాల్లో కడపలో జాబ్ మేళా, మెగా జాబ్ మేళా జరుగుతుంది. ఆ సంవత్సరం డిగ్రీలు ఫినిష్ చేసుకొని ఉద్యోగ అన్వేషణలో ఉన్న పిల్లోళ్ళకి అనుకోగా ఈ జాబ్ మేళాని ఎక్కడికక్కడ అన్ని నియోజకవర్గాలకు పెట్టే విధంగా వెళ్తున్నారు. ఇది ఒక తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ముందుకు వెళ్తా ఉన్నాం.